గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాను. మా ప్రియ ప్రభువా, చిన్నపిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, జ్ఞానం కలిగిన వారు, లేనివారు, రక్షణ పొందిన వారు, పొందని వారు అందరూ ఉన్నారు. అందరికీ అనుకునే విధంగా మీ మాట నా నోటి నుంచి నేను నిరాశలను మిమ్మల్ని సంతోషపెట్టాలని నా హృదయం నిండా ఆశ ఉంది. నెరవేర్చేయ అందుకు నా శరీర ప్రాణాత్మను నివశం చేసుకుని అగ్నితో పుట్టుముడి రక్తంతో పరిశుద్ధపరిచి మీ స్వాధీనంలోనికి తీసుకొని మీ ఆత్మకార్యం మీ శైలిలో మీ స్థాయిలో మీరు జరిగించమని వేడుకుంటూ నా యందు మా అందరి యందు జరిగించమని ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాక్యమును ఆధారం చేసుకొని బ్రతకడానికి మీ కనికరం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ వచనాన్ని గత సంవత్సరం కాక అంతకు ముందు సంవత్సరం మనం ధ్యానం చేసిన జ్ఞాపకం ఉన్నది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించారు. అప్పుడు చెప్పిన వర్తమానం వేరు, ఇప్పుడు ధ్యానం చేయబోతున్న కోణం వేరు. అదే వచనంలో నుండి మరి ఒక కోణంలో ఒక నూతన ప్రత్యక్షత కొరకు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ అంశాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొదలు, మీరు దానిని ఆలోచింపరా. ఈ మాటలు చెప్పడానికి మునుపు 18వ వచనంలో ఏమన్నారు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి అంటూ ఇప్పుడే అది మొదలుచును, మీరు దాని గురించి ఆలోచింపరా. అంటే ఆలోచించడం అంటే ఏం చేయడం? కన్నులు మూసుకొని తలలో ఉన్న మనోనేత్రాలు తెరచి జరగబోయే విషయాలను ఆలోచన చేయడం, తర్కిస్తూ హేతుబద్ధంగా ఇలా ఇలా ఎలా దేవుడు ఎలా చేయబోతున్నాడు. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే కన్నులెత్తి చూడడం. కన్నులెత్తి చూడడం. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, కన్నులెత్తి చూడు అని. లోతుకు చెప్పాడు, లోతుకు చెప్పలేదు దేవుడు, చెప్పకుండానే కన్నులెత్తి చూశాడు. ఆయన కన్నులెత్తి చూస్తే పారడైజ్ లాగా ఉన్నటువంటి యోర్దాను నది ప్రాంతము ఆయన కనపడింది. ఆదికాండం 13వ అధ్యాయంలో వాళ్ళిద్దరికి పశువుల కాపర్ల వలన కలహం వచ్చింది, మనస్పర్ధలు వచ్చినాయి. పెద్దవాడైనటువంటి అబ్రహాము వారి అన్నగారి కుమారుడైన లోతు ఎక్కువ భాగం తీసుకోవాలి. అబ్రహాం అలాగే తీసుకోలేదు. ఉన్నదానిలో ఇదిగో కుడి ఎడమలు చూపించాడు. దేశమంతా 9వ వచనం, నే ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఏళ్ళ నేను కుడి తట్టుకును, నేను కుడి తట్టుకు వెళ్ళిన ఏళ్ళ నేను ఎడమ తట్టుకు వెళ్ళదని లోతుకు చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతా ప్యారడైజ్ లాగా ఉన్నది, ప్యారడైజ్ లాగా ఉన్నది, ప్యారడైజ్ లాగా ఉన్నది. కానీ 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు. లోతుకు దేవుడు చెప్పలేదు కన్నులెత్తి చూడమని, అబ్రహాముకు చెప్పాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల చూస్తే అంత ఎడారిగా ఉంది. అటువైపు పచ్చని ఏదైనా తోటలాగా ఉంది. ఆయనకేమో ప్యారడైజ్ ఉంది, ఈయనకేమో ప్రామిస్ ఉంది. ఆయనకేమో ప్యారడైజ్ ఉంది, ఈయనకేమో ప్రామిస్ ఉంది. అక్షరాంతంగా అక్కడ పచ్చని తోటల వలె ఉన్నటువంటి ఏదైనా తోటలాగా ఉన్నటువంటి ఉద్యానవనాల్లాగా ఉన్నటువంటి ఆ గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు కనపడ్డాయి. ఇటువైపు ఏమో ఎడారి, రాళ్ళు, ఇసుక, భీకరమైనటువంటి పరిస్థితుల్లో
అంటే ఇక్కడ నేను మీకు పరిచయం చేయాలనుకున్న అంశము, కనులెత్తి చూడమన్నప్పుడు చూడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కన్నులు దించుకొని చూస్తే, మామూలుగా చూస్తే ఏం కనపడుతుంది, కన్నులు ఎత్తి చూస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ పాత వాటిని మరచిపోండి, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఏమిటి పూర్వకాలపు సంగతులు? పూర్వకాలపు సంగతులు ఏమిటి? ఇది ఇజ్రాయేలీలు అంధకారంలో ఉన్నప్పుడు రాసినటువంటి ప్రవచనం. ఇది బబులోను చెరకు తీసుకొని పోబడ్డారు నెబుకద్నెజర్ చేత 2 గోత్రాల వాళ్ళు, అషూరీయుల చేత 10 గోత్రాల వాళ్ళు చెరకు తీసుకొని పోబడ్డారు. ఆ చెరలో ఉన్న కాలంలో దేవుడు వారికి ఆ ఎటు చూసినా దిక్కుతోచిన పరిస్థితి, భీకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి. ఏమిటి మునుపటి వాటిని? మీరు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఐగుప్తు చెరలో నుండి నా సేవకుడైన మోషేని పంపించి బయటకు తీసుకొచ్చాను. ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలలు నడిపించారు. జ్ఞాపకం చేసుకోమాకండి. అక్కడి నుండి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మీరేం చేశారు? ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు. జ్ఞాపకం చేసుకోకండి. ఎర్ర సముద్రం ఐగుప్తు శత్రువుల నుండి విడిపించారు. మిమ్మల్ని విడిపించారు. శత్రువులందరూ సంహరించేటట్టు దేవుడు ఎర్ర సముద్రంలో వారి శవాలు కనిపించకుండా చేశాడు. మీ శత్రువుల నాశనాన్ని మీరు చూశారుగా, ఆ రోజు సంతోషించారుగా. ఈరోజు మళ్ళీ ఐగుప్తుని గురించి, కీరకాయల దోసకాయల గురించి మాట్లాడుతున్నారు. మర్చిపోండి. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చారు, పరిశుద్ధ స్థలాన్ని ఇచ్చారు, దేవుడు దిగి వచ్చే స్థలాన్ని ఇచ్చారు, దేవుడు మాట్లాడే అనుభవాన్ని ఇచ్చారు. ఆ దేవుడిని తృణీకరించారు, ఆ దేవుని మీద సనిగారు, ఆ దేవుని మీద తిరుగుబాటు చేశారు. మర్చిపోండి. దేవుని కనపరచవలసిన మీరు దేవుని కనపరచలా, విగ్రహారాధన చేశారు. అమాలేకీయుల మీద విజయాన్ని ఇచ్చారు. అమాలేకీయులతోనే పొత్తు పెట్టుకున్నారు సౌలు కాలంలో. వాడిని చంపిరమ్మంటే వాడిని బతికి తీసుకొచ్చారు. ఇలాగ దేవుడు చేసిన ప్రతి కార్యం, వాగ్దాన భూమి 7 జాతులకు చెందిన శత్రువులను నశింపజేసి వాగ్దాన భూమిని మీకు ఇస్తే అది పరిశుద్ధ దేశము, ఆయన కన్ను దృష్టి సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఉంటుందని వాగ్దాన భూమిని మీకు ఇస్తే, ఆ వాగ్దాన భూమిలో దేవుడు మహింపరచబడవలసి ఉండగా అక్కడ మీరు విగ్రహారాధన చేశారు. మర్చిపోండి. వాగ్దాన భూమిలో దేవుడికి 7 సంవత్సరాలకు ఒక సంవత్సరం సునాద సంవత్సరంగా వీటికి వదిలిపెట్టాలి. 490 సంవత్సరాలు మీరే అనుభవించారు. అందుకే మిమ్మల్ని ఇక్కడ చెరకు తీసుకొచ్చారు, శిక్షించారు. అయినా మీరు వాటిని మర్చిపోండి. కనులెత్తి చూడండి. కనులెత్తి చూడండి. పూర్వకాలపు సంగతులు, అవి అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎన్నో పతనాలు ఉన్నాయి, ఎన్నో ఓటములు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. దేవునికి అవమానకరంగా ప్రవర్తించిన కార్యాలు మీ జీవితంలో ఉన్నాయి. ఎన్నిక లేనప్పుడు, తృణీకరించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, ఎవరు ఆదరించినప్పుడు ఆయన ఆదరించాడు, ఓదార్చాడు, ధైర్యపరిచాడు, రక్షణ ఇచ్చాడు. అమూల్యమైన రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ అమూల్యమైనదని నీకు తెలుసు. దానికి ఇవ్వవలసిన ఘనత, ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. ప్రతిదినం బైబిల్ చదవట్లేదు, మర్చిపో. ప్రార్థన చేయడం లేదు, మర్చిపో. గతించినవి చాలు. ఇందాక పాడపాడారు, గతించినవి చాలు, కొత్త కావాలి. ప్రభు మాట్లాడుతున్నమాట. నువ్వు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, నీకు వరాలు ఇచ్చారు, స్వతంత్రించుకో, ఉపయోగించుకో, మర్చిపో. వాగ్దానాలు ఇచ్చారు, స్వతంత్రించుకోవు, దేవ స్వభావాన్ని పొందుకోవు, మర్చిపోవు. నీ జీవితంలో ఎన్ని ప్రమాదాల నుండి దేవుడు కాపాడాడు, మర్చిపోతున్నావు. ఆ మర్చిపోయే స్థితిని మర్చిపో. గణపరచవలసిన నీవు దేవుని గణపరచలేదు, మర్చిపో. దేవునికి నమ్మకంగా ఉండాలి. ఒక ప్రమాదం నుండి నువ్వు తప్పించబడ్డావంటే, ఈ జీవితం నాది కాదు, నేను ఆ ప్రమాదంలో ఉంటే నేను మన్నైపోతే ఎవరు స్తుతిస్తారు దేవుణ్ణి? నేను సజీవంగా ఉన్నాను కనుక దేవుణ్ణి స్తుతించాలి అనే వైఖరి నీకు లేదు. మళ్ళీ మామూలే. బైబిల్ చదువు, ప్రార్థన ఉండు, ఆదివారం క్రమంగా రావు, సమయానికి రావు, గతించినప్పుడు పశ్చాత్తాపడుతూ మళ్ళీ మామూలే. అయినా మరిచిపో, వెనుకున్న వాటిని మరించిపో.
పరిశుద్ధాత్మనిచ్చారు, పొందుకో. అభిషేకం ఇస్తానని వాగ్దానం చేశాడు, పొందుకోవు. నువ్వు నాకు సాక్షిగా ఉండాలి అని అంటావు. ఎంతసేపు భౌతికపరమైన విషయాల గురించిన సాక్ష్యమే చెప్తావు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించిన సాక్ష్యం చెప్పవు. అయినా మర్చిపో. వాటన్నిటిని ఒప్పుకున్నావు కదా, గత రాత్రి ఒప్పుకున్నావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా, వాటిని మరచిపో. ఇప్పుడు కన్నులెత్తి చూడు. ఏం చూడాలి? ఏం చూడాలి? కన్నులెత్తి ఏం చూడాలి? ఆయన అంటున్నాడు యోహాను సువార్త 4:35 సమరయ స్త్రీ ఉదంతం ఆయన చెప్తున్నాడు. 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి. తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయి. నువ్వు కన్నులెత్తి చూస్తే, అబ్రహాం కన్నులెత్తి చూస్తే ఎవరు కనిపించారు? ప్రభువు కనపడ్డాడు. 18వ అధ్యాయం ప్రారంభం. కన్నులెత్తి చూస్తే దానియేలుకి ఏం కనిపించారు? 10వ అధ్యాయంలో వృద్ధుడైన వ్యక్తి నీటి మీద తేలియాడుతూ నాట్యం ఆడుతున్న స్థితిలో, అనగా జరగబోతున్న ప్రణాళిక కనబడింది. యోహాను భక్తుడు కన్నులెత్తి చూసినప్పుడు మనిషి కుమారుని పోలిన వ్యక్తి జరగబోయే సంగతులన్నీ చూపించాడు ప్రకటన గ్రంథం. నువ్వు కన్నులెత్తి చూస్తే ప్రభు కనపడతారు. కన్నులెత్తి చూస్తే జరగబోయేటువంటి ప్రణాళిక కనపడుతుంది. నువ్వు కన్నులెత్తి చూస్తే నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి విషయాలు కనబడతాయి. నీ కొరకైన సత్క్రియలు కనబడతాయి. నీ కొరకైన దేవుని సంకల్పం కనబడుతుంది. ఒకవేళ నువ్వు కన్నులెత్తి చూడకపోతే నీకేం కనపడుతుంది? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ రెండవ భాగం. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఇక్కడ 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి అరణ్యము, 2 ఎడారి. నీ బ్రతుకులు ఇవి 2 ఎదురవుతాయి. నీ బ్రతుకులు ఇవి 2 ఎదురవుతాయి. ఒకటి అరణ్యము వంటి పరిస్థితి, 2 ఎడారి వంటి పరిస్థితి. ఈ 2 పరిస్థితులు ఎదురవుతాయి. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఆల్రెడీ ఆయన పని ప్రారంభించేశాడు. ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే ఆ వాక్యం నీకు అర్థమైన సమయంలోనే అది మొలచును. మీరు దాన్ని ఆలోచించరా? ప్రశ్నించి వదిలేశాను గత వర్తమానంలో. ఈ వర్తమానంలో చెప్తున్నాను, నువ్వేం ఆలోచించాలో చెప్తున్నాను, ఎలా ఆలోచించాలో చెప్తున్నాను, అబద్ధాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో చెప్తున్నాను. నువ్వు కన్నులెత్తి చూస్తే ప్రభు కనపడతాడు. నువ్వు కన్నులెత్తి చూస్తే నీ కొరకైన ప్రణాళిక కనపడుతుంది. నువ్వు కన్నులెత్తి చూస్తే ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు దేవుడు ఏ వనరులు నీ కొరకు సిద్ధపరిచారో అవి కనబడతాయి. ఏ సాధన సంపత్తు నీ కొరకు దేవుడు అనుగ్రహించాడు అవన్నీ కనబడతాయి నువ్వు కన్నులెత్తి చూస్తే. కన్నులెత్తి చూసినప్పుడు ఇదిగో పొలములు తెల్లబారి ఉన్నాయి, కోతకు రెడీగా ఉన్నాయి, పనివారు కొద్దిమంది ఉన్నారు, కోత విస్తారం ఉంది, పనివారి కొరకు వేడుకొనండి. దేవుని రాజ్యం కనపడుతుంది. నశించిపోయే ఆత్మలు కనపడతాయి. చీకటికి వెళ్ళిన జనాంగం కనపడుతుంది. వెలుగుగా ఉన్న నీవు చీకట్లో ఉన్న జనాంగానికి వెలుగుగా మారవలసిన పరిస్థితి కనపడుతుంది. కన్నులెత్తి చూడు. లేము తేజరీలకు నీకు వెలుగు వచ్చి ఉన్నది. చీకటి ప్రజలకు నమ్ముకుని ఉన్నది. నువ్వు కన్నులెత్తి చూస్తే నీ పని ఉంటుంది, అర్థమవుతుంది. ఆ పని చేయడానికి నీకు సామర్థ్యం లేదు, శక్తి లేదు, ఏ యోగ్యత లేదు. యోగ్యతనిచ్చే దేవుడు, సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తే నువ్వు కన్నులెత్తి ఆయన వైపు చూస్తే. ఈనాటి క్రైస్తవ సమాజం అలా చూడాలా, క్రిందనే చూస్తుంది. క్రింద చూస్తే ఏమైంది? అరణ్యం కనపడుతుంది, ఎడారి కనపడుతుంది. ఈ 2 పరిస్థితులు ఆలోచించే. అరణ్యం, దారి తెలియదు, ఎన్నో ప్రమాదాలు, గురి లేని, గమ్యం లేని ప్రయాణం, ఎటు వెళుతున్నామో తెలియని పరిస్థితి. అది ఎడారిలో అంతా కనబడుతుంది, కానీ ప్రమాదకరమైన పరిస్థితులు, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, భీకరమైన అరణ్యపు ఎడారి గాలి చెవులలో గింగురుమంటూ భీకర ధ్వని చేస్తుంది. పగలు విపరీతమైన ఎండ తాళిపోలేనంత ఎండ, దప్పికవుతుంది, దాహానికి నీళ్లు ఉండవు. రాత్రి నుండి విపరీతమైన చలి, కప్పుకోవడానికి, కాచుకోవడానికి ఏ ఆసరా దొరకదు. అలాంటి పరిస్థితులు నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతాయి. అరణ్యం లాంటి పరిస్థితులు
నడుస్తూనే ఉంటావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఎట్నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అక్కడ నదులు ఉన్నాయి, అక్కడ వాగులు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి, అక్కడ అనేక రకాలైన వృక్ష జాతులు ఉన్నాయి. క్రమబద్ధమైనటువంటి విధానంలోనే ఏది ప్రమాదకరమైన చెట్టో, ఏది ప్రమాదకరం కాని ఆమోదయోగ్యమైన చెట్టో నీకు తెలియదు. ఏ వ్యక్తి నమ్మదగిన వ్యక్తో, ఏ వ్యక్తి నమ్మదగని వ్యక్తో నీకు తెలియదు. అలాంటి వ్యక్తుల మధ్య నువ్వు వాళ్ళని చూడబాకు. నీ కన్నులెత్తి చూడు. కన్నులెత్తి చూడాలంటే నువ్వు చేయాల్సిన మొదటి పని వెనుకున్న వాటిని మరచిపో. వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేస్తూ పౌలేమంటున్నాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అవునా? పాత నిబంధనలు ఏదైతే చెప్పారో కొత్త నిబంధనలు అదే అంశాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు కన్నులెత్తి చూడాలి. దేవుడు చేస్తున్న నూతన కార్యాన్ని గురించి ఆలోచన చేయాలి. అది ఆయన ప్రారంభించారు. దాని గురించి ఆనాడు అరణ్యంలో ఉన్నటువంటి అయ్యా రక్షణ ఇచ్చాడు, నేను వ్యర్థం చేసుకున్నాను. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేటట్లుగా నా బ్రతుకు నేను మార్చుకోలేదు. సరైన ప్రార్థనా జీవితం లేదు, వాక్య ధ్యాన జీవితం లేదు, పరిశుద్ధమైన సహవాసం లేదు, అపస్తుల బోధ లేదు, ఎంతగిన ప్రార్థన లేదు, ప్రభు వలలో క్రమంగా పాల్గొనడం లేదు. మర్చిపో. వాటన్నిటిని ఒప్పుకున్నావు కదా రాత్రి. ఇప్పుడు మర్చిపో. ముందున్న వాటిని చూడు. దేవునికి ఇస్తున్న వార్త కన్నులెత్తి చూడు. నీ కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో అది చూడు. అరణ్యంలో ఇజ్రాయేలీల యాత్రల్లో 2 ప్రాముఖ్యమైన గంట. ఒకటి, ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి రావడం. ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వచ్చినప్పుడు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇంచుమించు 480-90 లేదు 500 సంవత్సరాలు వారు వాగ్దాన భూమిలో ఉన్న తర్వాత ఆ వాగ్దాన భూమిలో దేవుడు మాత్రమే ఉండాలి అని దేవుని పరిశుద్ధ ప్రజలు జీవించేటువంటి స్థలంగా వారికి ఇస్తే వారు అన్యులను ఉండనిచ్చారు. ఆత్మదేవుడిని ఆరాధించవలసిన వారు విగ్రహారాధనను చేశారు. వాళ్ళు దేవునికి అసహ్యమైన కార్యాలు చేశారు, దేవునికి విరోధమైన పనులు చేశారు. దేవునికి కోపం వచ్చింది, శిక్షించాడు. అవన్నీ ఒప్పుకున్నారు. ఎజ్రా ఏడ్చాడు, వీధుల్లో నిలబడి వర్షం పడుతుండగా చేతులెత్తి, అయ్యా నీకు విరోధంగా మేము పాపం చేశాము, ఈ శిక్షను మాకు విధించడం న్యాయమే. అప్పుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు, చరకాలంలో వెనుకున్నవి మర్చిపో. వాటి గురించి జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలం సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇప్పుడు కనులెత్తి చూడు. నేను ఒక నూతన క్రియ ప్రారంభించాను. అదేమిటి? ఎడారిలో అరణ్యంలో త్రోవ కలుగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారు చేయించున్నాను కదా. అరణ్యంలో నదులు ఉన్నాయని చెప్పాను. ఐగుప్తులో బయటకు వచ్చినాక పిహీహారోతు బయల్సిపోయినటువంటి పర్వత పానవుల మధ్య ఇజ్రాయేలీ సేనలు ఉన్నాయి, ఇజ్రాయేలీ సైన్యం ఉన్నది, ఇజ్రాయేలీ జన సమూహాలు ఉన్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తు సేనలు తరుముకు వస్తున్నాయి. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు మొరపెడుతున్నావు? ఆగిపోక సాగిపో. ప్రార్థన ఆపేశాడు, కర్రను చూపించాడు. ఏం జరిగింది? అరణ్యంలో త్రోవ కలుగజేశాడు. ఆ నదుల్లో త్రోవ కలిగజేశాడు. 3 కిలోమీటర్ల వెడల్పు, 9,900 అడుగుల కంటే ఎక్కువ లోతున్నటువంటి ఆ సముద్రం, 1.5 కిలోమీటర్ కంటే ఎక్కువ వెడల్పులో ఆరిన నేల. అంత లోతున్న భూమి పైకి వచ్చింది ఆరిన నేలగా. పక్కన నీళ్లు గడ్డగట్టినాయి. ఇజ్రాయేలీలందరూ దాటి వెళ్ళిపోయారు. ఇది పెద్ద ప్రమాదం. ఆ తర్వాత శత్రువులు వచ్చారు, నీళ్ళని కలిసిపోయినాయి, వాళ్ళు చనిపోయారు. శత్రువులు సంహారాన్ని చేశారు. అరణ్యంలో నేను త్రోవ కలుగజేసేవాడిని. దైవభక్తి సాధన చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న భక్తిని ఆటంకపరచడానికి ఎర్ర సముద్రం వంటి సమస్యలు అనేకం నీ జీవితంలో ఎదురైనప్పుడు మౌనంగా ఆయన వైపు చూస్తే నీ భక్తిని ఆటంకపరిచేటువంటి వ్యక్తులు వారంతా వారు తొలగిపోయి నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకోవడానికి, భక్తి సాధన చేయడానికి. ఎన్నిసార్లు? అది పెద్ద సమస్య. అలాగే యోర్దాను నది ఒక చిన్న సమస్య. యాజకుల పాదాలు తగిలిన వెంటనే 2గా విడిపోయింది యోర్దాను నది. 6 నెలలు వారు నడిచి వెళ్ళిపోయారు. ప్రవాహ జలాలు ఆగిపోయినాయి. ఇది అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలు. ఉదాహరణకు ఒక లైన్ చెప్తున్నాను, ప్రతిదీ వివరించాలంటే 42 అద్భుతాలు చెప్పాలి. ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. రెండవది, ఈ అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం 3వ మాసంలో సినాయి పర్వతం మీదకి దేవుడు మోషేని పిలిచాడు.
40 దినాలు. ఆ తర్వాత కిందకు వచ్చి 10 దినాలు ఉన్నాడు. మళ్ళా 40 దినాలు. 6 మాసాలు పూర్తయింది. ప్రత్యక్ష గుడారం కట్టారు. 2వ సంవత్సరం మొదటి మాసాన మొదటి దినాన మందిరాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి దైవారాధన జరిగింది, బలులు అర్పించారు, నియామక కాలాలు జరిగినాయి. పస్కా బలి, పులియక రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఇవన్నీ పండుగలన్నీ క్రమంగా జరిగినాయి. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వచ్చేవారు. ఐగుప్తు చెరకు వెళ్ళారుగా. చెరకు వెళ్ళిన తర్వాత దేవుడు విడిపించాడుగా. ఎజ్రా, నెహమ్యా, జకర్యా, హగ్గయి, యెహోషువ, జెరుబ్బాబెలు నాయకత్వంలో జెరుబ్బాబెలు దేవుని మందిరానికి పునాది వేశాడు. ఆ మందిరాన్ని నిర్మించాడుగా. మందిరాన్ని నిర్మించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వృద్ధులైన వారు ఏడ్చారు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. వృద్ధులైన వాళ్ళు ఏడ్చారు, యవనస్తులైన వారు కేరింతలు కొడుతూ సంతోషగానాలు చేశారు. దూరం నుండి వినేవారికి ఏది ఏడుపో ఏది ఆనందగానమో అర్థం కాల. వాళ్ళు ఎందుకు ఏడ్చారు? వృద్ధులైన వారు ఎందుకు ఏడ్చారు అంటే, సొలొమోను కట్టించినటువంటి మందిరం, ఇదిగో ఈ ఫ్యాన్ బంగారం, ఈ గంట బంగారం, ఈ రూపం బంగారం, ఈ ఆసనం బంగారం, అంత బంగారమయమైంది. అంతటి శోభ, అంతటి ఘనత ఈ మందిరానికి లేదు కదా. జెరుబ్బాబెలు కట్టించిన మందిరానికి అంతటి ఘనత లేదు అని వాళ్ళు ఏడుస్తుండే. వాళ్ళ మందిరం అంటే ఏమిటో తెలియదు. మా కొరకు దేవుడు మందిరం ఇచ్చాడని యవనస్తులు సంతోషంతో ఆనందంతో గానం చేశారు. సంతోషంతో ఆనందంతో గానం చేశారు. సంతోషంతో ఆనందంతో గానం చేశారు. పైన చైర్స్ ఉన్నాయండి అనిల్ గారు, పైన చైర్స్. ఇక్కడ ముందు ఖాళీగా ఉన్నది, ఇక్కడ వేయండి, ముందుకు వచ్చేయట్లే. ఆనందగానం చేశారు. మందిరం అంటే ఏమిటో తెలియదు. అప్పుడు చెప్తాడు హగ్గయి 2:9, మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ. హగ్గయి 2:9 చదువుతారా? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని లేడుస్తున్నారు. అలో, సొలొమోను కట్టించిన మందిరం అంత ఖరీదైంది కాదు, ఇది ఘనమైంది కాదు, ఇది శృంగారమైంది కాదు, ఇది జెరుబ్బాబెలు కట్టించిన మందిరం. ఏడుస్తుండే ఆయన చెప్పాడు, ఆ మొట్టమొదటి మందిరం కంటే కడవరి నేను కట్టబోతున్నా. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు ఆయనే రాజుగా భూమి మీద ప్రతిష్ఠించబడి, ఆయనే రాజుగా యెరూషలేము దేవాలయంలో సింహాసనం మీద కూర్చోండి మనల్నందరినీ కూడా రాజ్య పరిపాలకులుగా సిద్ధపరిచి ఆయన కట్టబోయే రాజ్యం, పరిపాలించబోయే రాజ్యం ప్రత్యక్షంగా ఆ రాజ్యం యొక్క మహిమ ఆ మొదటి మందిరాన్ని మించిపోతుంది అని వాగ్దానం చేశాడు. ఆదిమ అపోస్తలుల సంఘం ఆనాడు అగ్నివల్లి మండింది, ఆత్మఘోషులు అయ్యారు, ప్రకటించారు. హతసాక్షులుగా చంపబడ్డానికి సైతం వెనుకాడలేదు. 3,50,000 మంది హతసాక్షులుగా చంపబడ్డారు. వారి నీడలు పడితే స్వస్థతలు వచ్చినాయి. వారి నోటి మాట ఎదుటి వారి మనసులో అబద్ధాలను ఎత్తి చెప్పింది, అక్కడే పడి చనిపోయేటట్లు చేసింది. అగ్నివల్లి మండింది. క్రీస్తు శకం ఏ రోమియులైతే యేసును సిలువ వేశారో, ఇజ్రాయేలీలు రోమీలకు అప్పగించారు యేసును సిలువ వేయమని. ఏ రోమీయులైతే యేసును సిలువ వేశారో ఆ రోమీయుల ద్వారానే ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాపించింది. క్రీస్తు శకం 3వ శతాబ్దం కాన్స్టెంట్ చక్రవర్తి ద్వారా క్రైస్తవ్యాన్ని అధికారమతంగా ప్రకటించారు ఆయన. ఇక ప్రతి దేశంలో, ప్రపంచ రాజ్యాల మీద ప్రతి దేశంలో కూడా క్రైస్తవ్యాన్ని ప్రకటించాలి. అధికారపు మతం అది, అధికారపు దేవుడుగా యేసుక్రీస్తు. ఎవరైతే క్రీస్తును అంతం చేయడానికి దేవుడు వాడుకున్నాడు, ఎవరినైతే వాళ్ళనే క్రీస్తును ప్రచురణ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అదే సమయంలో ఆ రోమన్ క్యాథలిజం అంధకార యుగంలోకి నెట్టివేయబడింది. క్రీస్తు యొక్క ఉద్దేశాలు, ఉన్నతమైన సంకల్పాలు మరుగు చేయబడ్డాయి. వ్యాపార దృక్పథం ఏర్పడింది. అంధకారమయం అయిపోయింది దేవుని మందిరం. మళ్ళీ తిరిగి మార్టిన్ లూథర్ ద్వారా ఆ
మరుగైన మందిరాన్ని తిరిగి ఆత్మ సంబంధమైనదిగా కట్టడానికి మార్టిన్ లూథర్ గారి ద్వారా సంస్కరణ మొదలుపెట్టాడు జాన్ వెస్లీ గారు. ఆ తర్వాత ఇంకా కొన్ని వందల మంది ప్రతి తరంలో దైవ సేవకులు లేవనెత్తుకొని ఒక్కొక్క ప్రత్యక్షతని ఇస్తూ ఆ కడవరి మందిరాన్ని ఇప్పుడు కడుతున్నాడు. ఆయన రాకడలో ఆ మందిరం సంపూర్ణంగా స్థిరపరచబడుతుంది. ఇప్పుడు నువ్వు దానిని గురించి ఆలోచించు, దానిని గురించి ఆలోచించు. ఎందుకు మరచిపోమంటున్నాడు? వారు ఐగుప్తులో నుండి వాగ్దాన భూమికి వచ్చినప్పుడు మందిరం ఉంది, బలిపీఠం ఉన్నది, బలులు అర్పించారు, మందసం ఉన్నది, అక్కడ ధూప వేదిక ఉంది, దీపవృక్షం ఉంది, సన్నిధి రొట్టెల బండ్లు ఉంది. కాబట్టి ఆ క్రమాలన్నీ పాటించారు, అన్ని పండుగలు చేశారు. వారు చెరలో ఉన్నప్పుడు బలులు అర్పించారా? చెర నుండి వాగ్దాన భూమికి వచ్చినప్పుడు బలులు అర్పించారా? అర్పించలేదు. ఎందుకు అర్పించలేదు? మందిరం లేదు, బలిపీఠం లేదు, వాళ్ళు ప్రార్థన చేయలేదు, వాళ్ళు ఆరాధన చేయలేదు, దేవునికి సమర్పణ చేయలేదు. ఆ మాటలు ఆయన చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21 నుండి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూడండి, ఆ ప్రతి పదము కూడా పరిశోధనాంశమే. నా నిమిత్తము నేను నిర్మించిన ప్రజలు. సృజించిన అనే పదం ఉపయోగించలేదు. నిర్మించిన ఒక దినాన అయ్యేది కాదు ఒక వ్యక్తి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావడం. నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు ఎక్కడ మొరపెట్టలేదు? చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు. ఇశ్రాయేలు, నీవు నన్ను గురించి విసిగితివి కదా, దహన బలులుగా గొర్రెల మేకల పిల్లలు నా ఎందుకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలించి కొనలేదు, నీ బలి పుష్పముల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత అయినా సరే నేను నీ కొరకు క్రొత్త కార్యాన్ని చేయబోతున్నా. ఆ నూతన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏం కావాలి? ఆ కార్యం నూతన ఆత్మలు రక్షించబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. దీని గురించి నువ్వు ఆలోచించు. కన్నులెత్తి చూడు, పొలములు తెల్లబారి ఉన్నాయి, కోపం సమయమైంది. కన్నులెత్తి చూడు. నువ్వు ఫెయిల్ అయ్యావు నీ జీవితంలో ఎన్నో విషయాల్లో. నువ్వు సాక్ష్యం చెప్పావు, ఈ విషయాల్లో నేను ఫెయిల్ అయ్యాను, ఈ విషయాల్లో నేను ఓడిపోయాను, ఈ విషయాల్లో తీర్మానం చేశాను, తీర్మానాన్ని పాటించలేకపోయాను, ప్రభు నన్ను క్షమించాలి, సంఘం నన్ను క్షమించాలి. 100 విషయాలు నువ్వు చెప్పావు. మర్చిపోవాలి. వాటి గురించి ఆలోచించద్దు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని, కన్నులెత్తి చూడు. దేవుడు చేస్తున్న నూతన కార్యాన్ని ఆలోచించు. ఏమిటి దేవుడు చేస్తున్న నూతన కార్యాలు? అరణ్యములో ఆయన త్రోవను కలిగి చేస్తున్నాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తున్నాడు. ఐగుప్తు నుండి ఆ వాగ్దాన భూమి, బబులోను నుండి వాగ్దాన భూమికి వచ్చేటప్పుడు అంత ఎడారే. ఆ ఎడారిలో నదులను కలిగి చేశాడు ఆయన. ఆ ఛాయ ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వచ్చేటప్పుడు కూడా కనపడుతుంది. బండ నుండి నీళ్ళు ఇవ్వడమే కాదు, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బావి ఉపుకుము, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు పాడపాడిరి, బావి ఉపుకుము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికారుల దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. బావి ఉబుకుము అంటే ఎక్కడున్నాయి నీళ్లు? ఆయన కాదు, ఇశ్రాయేలీయులు నడుస్తున్న దారిలో, వారి రహదారి క్రింద, వారు నడుస్తున్న దారి క్రింద ప్రవహిస్తుంది. దాన్ని బయటకు తీసుకురావాలంటే నడిపిస్తున్న నాయకులు దాన్ని తవ్వాలి, ఏలికలు దాన్ని త్రవ్వాలి, దాన్ని కీర్తించండి. ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికారులు దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యం నుండి ప్రభునందు నాకు అత్యంత ప్రేమ. నీ జీవితంలో ఎడారి లాంటి పరిస్థితి, ఎటు చూసిన దిక్కుతో పరిస్థితి, అంతా దారిలో కనపడుతుంది, ఏ దారిని వెళ్ళాలో తెలియదు.
అవన్నీ ఆలోచించినప్పుడు ఆ ఎడారిలో వచ్చేటువంటి గాలి నీ చెవులలో కన్నబేరి పగిలిపోయేంత విపరీతమైన శబ్దంతో నిన్ను ఒత్తిడి చేస్తూ ఉంటుంది. చెవులకు కనుక గుడ్డ కట్టుకోకపోతే కన్నబేరి పగిలిపోతుంది. అంత భీకరమైన ధ్వని అరణ్యంలో వినబడుతుంది. నీ చుట్టూ ఉన్న సమస్యలు వాటిని ఆలోచిస్తుంటే నీ బుర్ర పగిలిపోయేంత వేదన కలుగుతుంది నీకు. అక్కడ నేను నీకు నదులు కనుక చేస్తాను. నదులు ఏమున్నాయి? నీళ్ళున్నాయి. నీళ్ళు ఏం చేస్తున్నాయి? జీవాన్ని ఇస్తున్నాయి, శక్తిని ఇస్తున్నాయి. నదులు ఏం చేస్తున్నాయి? నీళ్ళు దేనికి? పరిశుద్ధాత్మకు చూసినాయి. ఆ జీవ నదులు నీలో ప్రవహించడం ప్రారంభమైతే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కన్నులెత్తి చూడు. నువ్వు దేని గురించి ఆలోచించాలి? నేను చేయబోతున్న నూతన క్రియ. నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నావని, భక్తి సరిగా చేస్తున్నావని, క్రమబద్ధంగా బైబిల్ చదువుతున్నావని, ప్రార్థన చేస్తున్నావని నేను నిన్ను కనికరించడంలా, నా అమూల్యమైన రక్తంతో నేను నిన్ను కొనుక్కున్నాను, నా సొంతగా చేసుకున్నాను. నువ్వు యథార్థమైన హృదయంతోనే భక్తిని ప్రారంభించావు, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఒప్పుకున్నావు, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఒప్పుకున్నావు, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఒప్పుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించున్నాను. వాటిని మరచిపో. ముందున్న వాటి గురించి నేను చేస్తున్న కార్యం, దానికి నువ్వు కన్నులెత్తి చూడు. ఏంటి నేను చేస్తున్న కార్యం? అరణ్యంలో. అరణ్యం ఎక్కడుంది? నువ్వున్న స్థలంలో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, దిక్కుదారి తెలియని పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న చెట్లు, ఏ చెట్టు నీకు మేలుకరమో, ఏ చెట్టు ప్రమాదకరమో నీకు తెలియదు. ఏ వ్యక్తి మేలుకరమైన వ్యక్తితో ఆత్మ సంబంధం, ఏ వ్యక్తి శరీర సంబంధం నీకు తెలియదు. అక్కడ నేను నీకు త్రోవ కలుగు చేస్తా. దేవుడికి స్తోత్రం చెప్దామా? అలాగే ఎడారి లాంటి జీవితం, అన్ని వైపుల దారులు కనపడతాయి, ఎన్నో అవకాశాలు కనపడతాయి. ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. కాదు కాదు కాదు. అబ్రహాము చెప్పాడు, నువ్వు కన్నులెత్తి ఎటు చూడాలో చెప్పాడు. తూర్పు చూడు, పడమరకు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు. మనకి చెప్తున్నాడు కన్నులెత్తి ఏం చూడమన్నాడు? యోహాను సువార్తలో పొలాన్ని చూడు. ఎడబడతాడు కాదు, లోకం యొక్క మహిమను కాదు, లోకం యొక్క ఘనతను కాదు, లోకం యొక్క అధికారాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు. పొలములు చూడు. తెల్లవారి కోతకు రెడీగా ఉన్నాయి, హృదయాలు గాయపడి ఉన్నాయి, హృదయాలు వేదంతో ఉన్నాయి, నెమ్మది లేక ఆడలు లేక కొట్టబడుతున్న వారు ఉన్నారు, నశించిపోయే స్థితిలో వేదన పడుతూ దుఃఖపడుతున్న వారు ఉన్నారు. అటు వారికి నీ నోటి నుండి ఒక ఆదరణ మాట కావాలి, ఒక ప్రేమ కలిగిన మాట కావాలి, ఒక ధైర్యం చెప్పే